కీర్తి 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 రామ్మా కనక లోపలికి రా. కీర్తి ఉందా అంకుల్? కీర్తి బయటికి వెళ్ళింది. తను రావడానికి కొంత సమయం పడుతుందమ్మా. నువ్వు లోపలికి రా. పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. ఏమ్మా, ఇది మా ఇల్లు కాదు, నీ ఇల్లు అనుకో. లోపలికి రా. ఆ, నువ్వు కూర్చో. హ్మ్. ఉండమ్మా, నీకు తాగడానికి ఏమైనా జ్యూస్ తీసుకొని వస్తాను. ఇప్పుడు ఏం వద్దంకుల్. అదేంటమ్మా, ఇక్కడి దాకా వచ్చి ఏమీ తీసుకోపోతే ఎలా? ఉండు. ఈ జ్యూస్ తీసుకోమ్మా. థ్యాంక్ యూ అంకుల్. ఉమ్. సరే, ఇంకేంటి విశేషాలు? ఏం లేదు, మీరే చెప్పాలి. ఏమ్మా, ఒక విషయం గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నా. మాట్లాడొచ్చా? ఆ చెప్పండి అంకుల్. నీకు 1,00,000 రూపాయలు కాలేజీ ఫీజు కోసం ఇచ్చాను కదా. అవును అంకుల్. మరి నీకోసం నేను సాయం చేసినందుకు నాకు ఏదైనా ఇవ్వాలి కదూ. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్. నీకు ఫీజు కట్టడానికి డబ్బులు సాయం చేసినందుకు నాకు కావాల్సింది ఇస్తావా? నేనేమి ఇవ్వాలి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తావా? ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇలా అంటారని నేను అస్సలు అనుకోలేదు. మీరు చాలా మంచివారని అనుకున్నాను. నేను మంచివాణ్ణేనమ్మా, కానీ నేను నీకు ఇచ్చిన డబ్బులు తక్కువేం కాదు కదా. ఈ రోజుల్లో అంత పెద్ద అమౌంట్ ఎవరు ఊరికే ఇవ్వరు. నువ్వు మాత్రం నాతో కాసేపు టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. కూర్చోమ్మా, నేను నీతో మాట్లాడాలి. మీరిలా చెప్తారని నేను అస్సలు అనుకోలేదు. మళ్ళీ నాతో ఇలా మాట్లాడకండి. నేను నా కూతురుతో ఈ విషయం గురించి చెప్పను. నువ్వు భయపడకు, కానీ నువ్వు మాత్రం కాసేపు నాతో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. నాకు ఇలాంటివి నచ్చదు. ఇక నేను వెళ్తాను. ఏంటమ్మా ఇలా చెప్తున్నావు? నేనిచ్చిన డబ్బులకి కాస్త సుఖాన్నిస్తావు అనుకున్నాను. లేదండి, మీరు నాకు ఇచ్చిన డబ్బులు నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. కానీ మీరిలా మాట్లాడకండి. మీరు నాకు నా చదువు కోసమే ఆ డబ్బులు ఇచ్చారని అనుకున్నాను. కానీ దీనికోసమే డబ్బులు ఇచ్చారని తెలుసుంటే ఆ డబ్బులు తీసుకునేదాన్ని కాదు. ఏయ్ ఆగు కనక, ఆగు. అవునా? అలా జరిగిందా? మరి నాతో వెంటనే ఎందుకు చెప్పలేదు? లేదే, మన ఫ్రెండ్షిప్ ఎక్కడ దూరం అవుతుందో అని చెప్పలేదు. సరే, నువ్వు బయలుదేరి మా ఇంటికి రా. నీతో మాట్లాడాలి. నేను రాలేను, అక్కడ మీ నాన్న ఉంటారు. ఇలా చూడు, అలాంటిదేమీ లేదు. నువ్వు వెంటనే మా ఇంటికొచ్చేసేయ్. అర్థం చేసుకోవే. ఇలా చూడవే, ఇంకో గంటలో నువ్వు మా ఇంటికి రావాలి, అంతే. లోపలికి రా. రా. క్షమించు కనక. ఇలా జరిగిందని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను.
అయ్యో, నువ్వు నాకు మంచే చేశావు, కానీ ఇలా జరుగుతుందని ఎవరు అనుకోరు కదా. నానా, ఉమ్, ఈరోజు నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? ఏంటమ్మా అది? లోపలికి రండి నానా. ఉండండి నానా, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఉమ్, ఏంటిది ఉన్నట్టుండి సర్ప్రైజ్ అంటుంది? ఏమై ఉంటుందబ్బా? ఉమ్, ఆ, ఓహో. ఓ కనక, నువ్వు వచ్చావా? ఏంటమ్మా ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఏంటి నానా, మీరు కనకాతో ఏం మాట్లాడారు? నేను ఏం మాట్లాడలేదే. ఎప్పుడైనా ఒక కాల్ చేస్తాను, స్టడీ గురించి అడుగుతాను, అంతే. లేదు నానా, జరిగిన విషయమంతా కనక నాతో చెప్పింది. ఆ? ఏంటి నానా, నేను నీ కూతుర్ని. నాతో పాటు చదివిన అమ్మాయి కూడా నీకు కూతుర్లాంటిదే కదా. కానీ మీరేమో అసభ్యకరంగా మాట్లాడారు. అది కాదమ్మా. లేదు నానా, మీరు చాలా మంచివారు. కానీ ఎందుకిలా జరుగుతోంది? కనక నాతో ఈ విషయం చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ కనక ఇంటికి రానని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మీరిలా మాట్లాడారు అని తెలిసిన తర్వాత నేనింకా చాలా బాధపడ్డాను. సారీ అమ్మా, నన్ను క్షమించు. ఏదో దురుద్దేశంతో అలా మాట్లాడాను. కనక చాలా మంచి అమ్మాయి నాన్న. ఇలా జరిగినందుకు కనక కాబట్టి ఊరుకుంది. వేరే ఎవరైనా అయ్యుంటే మా కాలేజీలో చెప్పి నా పరువు మొత్తం తీసేది. కానీ కనక అలా చెయ్యలేదు. కనక చాలా మంచి మనసున్న అమ్మాయి. ఇప్పుడు కూడా తనుగా చెప్పలేదు, నేను గట్టిగా అడిగాకే చెప్పింది. ఇంత మంచి మనసున్న అమ్మాయితో అలా మాట్లాడాలని నీకెందుకు అనిపించింది నానా? సారీ అమ్మా, నన్ను క్షమించు. ఏదో తెలియక అలా జరిగిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జరగదు. సరే నాన్నా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఇక మీదట కనక కూడా మీకు కూతుర్లాంటిదే, సరేనా? ఉమ్, ఉమ్, మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సరేనమ్మా. కనకను కూడా నా కూతుర్లానే భావిస్తాను. సారీ కనక, ఆ రోజు ఎలాంటి ధోరణితో నీతో మాట్లాడానో తెలియట్లేదమ్మా. నీ చదువుకు సహాయం చేసి ఆ కారణంతో నీతో అలా ప్రవర్తించడం చాలా పెద్ద తప్పమ్మా. నన్ను క్షమించు. పర్వాలేదు అంకుల్, మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, నాకదే చాలు. లేదమ్మా, నన్ను క్షమించు. నా కారణంగా మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ చెడిపోతుందో అని బాధపడుతున్నాను. నిజంగా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అని నిరూపించారు. ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి అమ్మా.